ఓ అతిపెద్ద ఆధ్యాత్మిక సముదాయం నా దేశంలో జరిగే కుంభమేళా అని అన్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పాశ్చాత్య దేశ ప్రజలు నా దేశం యొక్క సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆ అనుభవాన్ని ఆనంద బాష్పాల రూపంలో వ్యక్తపరుస్తుంటే దేశంలో ఉన్న హిందూ వ్యతిరేకులను చూస్తే ఎంతో అసహ్యం వేస్తుంది. 144 ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళలో పాల్గొంటున్న నాగసాధువులు, పీఠాధిపతులు, అఘోరాలు, హిమాలయ యోగులను చూస్తుంటే నా సనాతన ధర్మం ఎంత గొప్పగా పూజించబడుతుందో అన్న ఆలోచన నా గుండెను గర్వంతో నింపుతుంది. ఎందుకు ఈ కుంభమేళ ఇంత విశిష్టత? అఫ్కోర్స్ దాని గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో చాలానే పేజెస్ ఉన్నాయి. కానీ నన్ను బాధపెడుతుంది అనదర్ సైడ్ ఆఫ్ కైన్కు ఉన్న సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్. వాళ్లకు కుంభమేళా అనేది అనవసరమైన ఖర్చు అని, పర్యావరణానికి హానికరమని, హిందువులందరూ అంధభక్తులని అభిప్రాయం చాలా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు చెప్పాల్సింది ఒక్కటే, నా సనాతన ధర్మం ప్రతి కార్యంలో ఒక సైంటిఫిక్ రీజన్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది. అది కొంతమందికి కనబడదు. కోట్ల మంది